నిధులు జమ కావడంతో ఖమ్మం రైతులు సంబరాలు జరుపుకున్నారు. ఆల్లీపురంలో సొసైటీ చైర్మన్ రావూరి సైదుబాబు ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు భరోసా పథకంతో కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రలో నిలిచారని రైతులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతరావు పాల్గొన్నారు. ప్రతి రైతుకు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో వర్షాభావ పరిస్థితులు, అదేవిధంగా పెట్టుబడి పెరగటం, విత్తనాలు రేట్లు పెరగటం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎకరాలు ఎంత అన్నది నిమిత్తం లేకుండా రైతు సేద్యమయ్యే భూమి, సాగు భూమి, ప్రతి ఒక్క భూమికి కూడా 2 దఫాలుగా 6,000 ఇవ్వటం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా గొప్ప విషయంగా భావిస్తూ, ఇన్ని ఆర్థిక పరిస్థితుల్లో కూడా ఈరోజు తెలంగాణలో దాదాపు 1,49,00,000 ఎకరాలకి సుమారు 75 లక్షల మంది రైతులకి ఈ రైతు బంధు అనేది ఇవ్వటం జరిగింది. ఇది ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఎంత మెట్ట భూములు, అదేవిధంగా సాగుకి చాలా ఇబ్బందితో కూడుకున్న భూములు కాబట్టి మనకి ఈ రైతు భరోసా ఇవ్వటం మనకి చాలా మంచి శుభపరిణామం. ముఖ్యంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా రైతు నాయకుడు, రైతు బిడ్డ, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులైనటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారి యొక్క చొరవతోటి వ్యవసాయ సీజన్ స్టార్ట్ కావడానికంటే ముందరనే ఇవ్వటం వల్ల సన్నకారు చిన్నకారు రైతులందరూ కూడా చాలా సంతోషాన్ని వెలిబుచ్చడం జరుగుతూ ఉంది.